హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజున భారీ జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. చాలా కంపెనీల్లో ఉద్యోగాలని భర్తీ చేయడం అయితే జరుగుతోంది. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 3 జిల్లాల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతోంది. జిల్లాల వారీగా ఖాళీల వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఎటువంటి అర్హతల వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు, ఏజ్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజున మెగా జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందండి. మొత్తం 3 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఏ జిల్లాల్లో అంటే కన్నా ప్రకాశం జిల్లాలో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ప్రకాశం జిల్లాలో మాత్రం చాలా కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారండి. దాదాపు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే 5 ఇమేజెస్ వచ్చేసిందో ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా వివరాలు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసిందో నెల్లూరు జిల్లాలో కూడా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మరొక జిల్లా వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లాలో జాబ్ మేళా అయితే నిర్వహిస్తూ ఉంటారండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీడియో ద్వారా మీకు వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. జిల్లాల వారీగా వివరాలన్నీ తెలుసుకున్నాం. ఇది ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా ఉంటుంది అనే డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం. ముందుగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా వివరాలు అయితే చూద్దాం. ప్రకాశం జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే కన్నా ఒంగోలు ప్రాంతంలో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఇక్కడ ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ ఏ ప్రాంతంలో అంటే కన్నా శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్, ఒంగోలు, ప్రకాశం డిస్టిక్ ఈ ప్రాంతంలో మే 24వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటుంటారో అభ్యర్థులు వచ్చేసి naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అండి. మీరు ఎటువంటి ఇబ్బంది లేదనమాట, సింపుల్గానే ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. ఈ 3 జిల్లాల వాళ్ళే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించి జాబ్ మేళాలో పాల్గొనేదానికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు 10th క్లాస్ టు డిగ్రీ పీజీ అనేసి ఇచ్చారు. అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ అర్హతలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి. 19 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ప్రకాశం జిల్లాలో నిర్వహించే జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందండి. మీరు ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు కదా, ఈ క్యూఆర్ కోడ్పై క్లిక్ చేసైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. క్యూఆర్ కోడ్పై క్లిక్ చేసిన ఇక్కడ స్కాన్ చేసుకున్నారనుకోండి, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశారనుకోండి, స్కాన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుందన్నమాట. అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఏ కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తారనేది ఇక్కడ ఇచ్చారు. మొత్తం 36 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందండి. కంపెనీల వారిగా వివరాలన్నీ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ కంపెనీ నేమ్ ఉంటుంది, జాబ్ రోల్ అంటే ఎటువంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు, ఆ కంపెనీకి సంబంధించి ఎటువంటి విద్యార్హతలు ఉండాలి,
వర్క్ లొకేషన్ ఏ ప్రాంతంలో పనిచేయాల్సి ఉంటుంది, జాబ్ పొందినటువంటి వారు, శాలరీ ఎంత అనే డీటెయిల్స్ ఇచ్చారు. ఆ కంపెనీకి సంబంధించి కంపెనీల వారుగా వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు, ఆ కంపెనీకి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి అవకాశాలు ఉన్నాయా, ఫిమేల్ క్యాండిడేట్స్కి అవకాశాలు ఉన్నాయనే డీటెయిల్స్ ఇచ్చారు. చివరిలో వచ్చేసి ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారనమాట. ఇక్కడ ఇదే పద్ధతిలోనే ఈ పట్టిక రూపంలో ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ కంపెనీ, రెండవ కంపెనీ టెక్ మహీంద్రా కంపెనీ అనేసి ఉంది. ఎటువంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు అనే డీటెయిల్స్ ఇచ్చారు. అదేవిధంగా ఎటువంటి అర్హతలు ఉండాలి, డిగ్రీ అర్హత ఉండాలి, ఇక్కడ ఏ ప్రాంతంలో పనిచేసేదానికి అవకాశం ఉంటుంది అంటే కన్నా చెన్నై ప్రాంతంలో పనిచేసేదానికి అవకాశం ఉంటుంది, శాలరీ ఎంత అనే డీటెయిల్స్ ఇచ్చారు. ఈ విధంగా ఆ వివరాలన్నీ మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ కంపెనీలో చూసుకుంటే మంగళగిరిలో పనిచేసేదానికి అవకాశం ఉన్నా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా పనిచేసేదానికి అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ చాలా కంపెనీల్లో ఇక్కడ ఒంగోలులో కూడా పనిచేసేదానికి అవకాశాలు అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ మూడో కంపెనీ చూసుకున్నట్లయితే ఈ మూడో కంపెనీలో ఎక్కడ ఏ ప్రాంతంలో అంటే ఒంగోలు, విజయవాడలో పనిచేసేదానికి వర్క్ లొకేషన్ అయితే ఉన్నాయన్నమాట. ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ కంపెనీల వారుగా ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 10 కంపెనీలకు సంబంధించి వివరాలన్నీ ఇక్కడ ఈ ఇమేజ్లో ఇచ్చారనమాట. 11వ కంపెనీ నుంచి ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా తర్వాత పేజ్లో ఉంటుంది. ఆ తర్వాత ఇంకో పేజ్లో 36 కంపెనీల వరకు జాబ్ మేళాలో పాల్గొంటున్నారండి. ఆ 36 కంపెనీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారనమాట. ఇక్కడ 36వ కంపెనీ చూసుకుంటే పేటీఎం కంపెనీ అండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగినటువంటి వాళ్ళకి పోస్టులు అయితే ఉన్నాయి. ఏ ప్రాంతంలో అంటే కన్నా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాల్లో, ప్రకాశం, గుంటూరు, బాపట్లలో ఈ వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. శాలరీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనమాట. ఆ వివరాలన్నీ మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మే 24వ తారీఖు అండి ఉదయం 10 గంటలకి జాబ్ మేళా అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి రిజిస్ట్రేషన్ అయితే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేదంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినా రిజిస్ట్రేషన్ చేసుకుని జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి రేపటి రోజు. నెక్స్ట్ జిల్లా చూసుకుంటే నెల్లూరు జిల్లా అండి. నెల్లూరు జిల్లాలో కూడా రేపటి రోజున మే 24వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. నెల్లూరు సిటీలో అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఏ ప్రాంతంలో అంటే నెల్లూరులో తేదీ సమయం వచ్చేసి 24వ తారీఖు ఉదయం 9 గంటలకు జాబ్ మేళా స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ఫర్ బాయ్స్, వెంకటేశ్వరాపురం, నెల్లూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా ఈ ప్రాంతంలో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. ఈ ప్రాంతానికి సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. వెబ్సైట్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానండి. లేదంటే ఇక్కడ ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరొకసారి చెప్తున్నాం, గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ ఫర్ బాయ్స్, వెంకటేశ్వరాపురం, నెల్లూరు ఈ ప్రాంతంలో రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతి నోటిఫికేషన్కి కూడా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉంటాయండి. ఆ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేసి వివరాలను తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎన్ని కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటే మొత్తం 16 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందన్నమాట. కంపెనీల వివరాలన్నీ ఇక్కడ సేమ్ డీటెయిల్స్ అన్నీ ఇందాక చెప్పాను కదా, ఆ పద్ధతిలోనే ఇచ్చారు. అంత క్లియర్గా ఇక్కడ పట్టిక రూపంలో ఉంటుంది. కంపెనీ నేము, జాబ్ రోలు, క్వాలిఫికేషన్, వర్క్ లొకేషన్, శాలరీ, వేకెన్సీస్ డీటెయిల్స్, జెండర్, ఏజ్ గ్రూప్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీరు ఆ వివరాలన్నీ తెలుసుకునేసి జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూసుకుంటే కన్నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ అర్హతల వాళ్ళకి అందరికీ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చాలా కంపెనీల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. ఆ డీటెయిల్స్ అన్ని మీరు తెలుసుకోవచ్చు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీరు. 24వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఏ ప్రాంతంలో అంటే ఎయిమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ముమ్మడివరం ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇక్కడ ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, లేదా అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినటువంటి వారు రేపటి రోజున నిర్వహించే జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. మొత్తం ఈ జిల్లాలో వచ్చేసి 11 కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హతలు చూసుకుంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, అలాగే ఫార్మసీ చేసినటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ ఒక కంపెనీలో మెడ్ప్లస్ కంపెనీలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ కంపెనీలో వచ్చేస్తున్న ఫార్మసీ చేసినటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు. డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసినటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇదే కంపెనీలోనే
10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అర్హతలు కలిగినటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు అయితే కల్పిస్తున్నారనమాట. కంపెనీల వారుగా వేకెన్సీస్ డీటెయిల్స్, వర్క్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా పర్టికులర్ క్లియర్గా ఇచ్చారు. ఆ వివరాలన్నీ మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.